ఓకే. నమస్తే అండి. నమస్తే అమ్మా. 10th, ఇంటర్, డిగ్రీ ఇవి అయిన తర్వాత విద్యార్థులకి మ్. కెరీర్ గైడ్లైన్స్ లేక, ఆ, ఏ కోర్స్ తీసుకోవాలో తెలియక, మ్. అంటే వాళ్ళ కెరీర్ని ఎలా డిజైన్ ఎలా చేసుకోవాలో తెలియక చాలా సతమతం అవుతూ ఉంటారు. మ్. సో వాళ్ళ కెరీర్కి ఎలా డిజైన్ చేసుకోవాలి, ఏ క్వాలిఫికేషన్ అయినా సరే, వాళ్ళు 10th అవ్వచ్చు, ఇంటర్తో అవ్వచ్చు, లేదా డిగ్రీతో అవ్వచ్చు, ఆ. వాట్ ఎవర్. మ్. సో వాళ్ళ కెరీర్ డిజైన్ ఏ విధంగా చేసుకుంటే బెటర్? TID 10th ఇంటర్ డిగ్రీ ఇలాంటి షార్ట్ ఫామ్స్ యూజ్ చేయడం కొంచెం ప్యాషన్. వెతుకు దొరుకు అమ్మా. వెతికితేనే కదా దొరికేది. ఎగ్జాక్ట్లీ. డైరెక్ట్గా మనం కళ్ళ ముందర కనిపిస్తే అది వేరే సంగతి. అన్నీ అట్లా ఉండవు కదా. ఉండవు. సో వీ హ్యావ్ టు సెర్చ్. చాలామంది వెతకరు. వెతికిన వాళ్ళకి దొరుకుతుందా దొరకదా అనేది ఇంకో విషయం. కొందరికి తొందరగా దొరుకుతుంది లక్ బాగుంటే, కొంతమందికి లేటుగా దొరుకుతుంది. మొత్తాన్ని వెతికితే దొరుకుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్లైన్లో ఇన్ఫర్మేషను మీకు దొరకంది ఏదైనా ఉందమ్మా? మీ ఎక్స్పీరియన్స్లో చెప్పండి. దేర్ ఈజ్ నో సచ్ థింగ్. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ ఇది అడిగారు, ఇన్ఫర్మేషన్, హయ్యర్ స్టడీస్ 10th ఇంటర్ డిగ్రీ తర్వాత నిపుణ అని ఒక ఐ థింక్ ఇట్స్ ఏ ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్ ఆర్ సంథింగ్. నిపుణలో మొత్తం ఉద్యోగ అవకాశాలు ప్లస్ విద్యా అవకాశాలు. ప్రతిభ అని ఒక సిరీస్ వచ్చేది ఈనాడులో. ఇప్పుడు కూడా ఐ థింక్ ఎవ్రీ వీక్ సమ్ టైమ్స్ దే గివ్. దాంట్లో కూడా దే గివ్ దిస్ థింగ్. 30 years బ్యాకే పత్రికా రంగాన్ని రెవల్యూషనైజ్ చేసింది రామోజీరావు గారు ఈనాడు ద్వారా. 1974లో ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్, 74-75 ప్రాంతంలో ఈనాడు స్టార్ట్ అయింది. హీ స్టార్టెడ్ హిజ్ లైఫ్ ఆన్ ల్యాంబ్రెట్టా మోటార్ సైకిల్. ఆ తర్వాత ఆయన ఎక్కడ ఈనాడు మనకి సోమాజిగూడ ఆఫీస్ కానీ, రామోజీ ఫిలిం సిటీ కానీ, ఇదంతా మనం ఇంతకుముందు అనుకున్న దాంట్లో ఎంటర్ప్రైనర్షిప్, స్టార్ట్ స్మాల్ గ్రో బిగ్. ఉద్యోగంలో చేరితే యు ఆర్ లాక్డ్ అప్. నువ్వు సివిల్ సర్వీసెస్ IAS అయినా సరే యు ఆర్ లాక్డ్ అప్. అందుకే కొంతమంది 5-6 ఏళ్ళు ఉద్యోగం చేసి వదిలేసి మళ్ళీ ఎంటర్ప్రినర్షిప్లో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవడం అనేది ఏం లేదు, కానీ మనకి చిత్తంలో ఆడాలి ఇన్ఫర్మేషన్. అంటే ఆ టైంకి గుర్తు రావాలి అది. అంటే మీరు 10th పాస్ కాగానే ఇంటర్మీడియట్కి ఏ కాలేజ్ ఉంది ఆ టైంలో గుర్తు కావాలి కదా. లేటు గుర్తొస్తే ఉపయోగం లేదు. ముందు గుర్తొస్తే కూడా మంచిదే, కానీ ముందు గుర్తొచ్చింది మర్చిపోయి మళ్ళీ టైం గుర్తు రాకపోతే వాట్ ఈస్ ద యూస్? దిస్ ఈజ్ అనదర్ థింగ్ వీ హ్యావ్ టు డూ.